టుడే మన టాపిక్ వచ్చేసి మ్యాచింగ్ హై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ మ్యాచింగ్ హై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్ పై గమనించండి. మనకు ఈ మ్యాచింగ్ హై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన 2 క్యాండిల్స్ అనేవి షో చేయడం జరుగుతుంది. ఈ మ్యాచింగ్ హై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? రోజు చెప్తున్నాను. 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే 2 క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్నే మనము 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. దీనిలో ఫామ్ అయ్యే మొదటి క్యాండిల్ అనేది మనకు ఒక గ్రీన్ క్యాండిల్. ఇది బుల్స్ యొక్క స్ట్రెంగ్త్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఫామ్ అయ్యే స్మాల్ గ్రీన్ క్యాండిల్ అనేది ఒక స్మాల్ బుల్లిష్నెస్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్యాటర్న్లో ఫస్ట్ క్రియేట్ అయిన గ్రీన్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ను చూడండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత, మీన్స్ క్యాండిల్ అనేది ఓపెన్ అయిన తర్వాత సేలర్స్ అనేవారు మార్కెట్ని కింది వైపు తీసుకువచ్చారు. అంటే లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై వరకు తీసుకువెళ్లారు. అక్కడ నుంచి మరి సెల్లర్స్ ఏం చేశారు సార్? దానిని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్గా మారుతుంది. ఇది నేను మన ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే గమనించండి, మార్కెట్ అనేది ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే ఏంటి సార్? మార్కెట్లోకి ఎంతో కొంత సేలర్స్ అనేవారు ఉన్నారని మనకు తెలుస్తుంది. మరి ఈ సేలర్స్ అనేవారు ఏం చేశారు సార్? మార్కెట్ని లో పాయింట్ వద్దకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై వరకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ అనేవారు ఏం చేశారు? మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ అనేది జరిగింది. క్లియర్గా గమనించినట్లయితే మనకు ప్రీవియస్గా ఉన్న గ్రీన్ క్యాండిల్ యొక్క హై మరియు నెక్స్ట్ డే వచ్చిన గ్రీన్ క్యాండిల్ యొక్క హై అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉండడం జరుగుతుంది. అలాగే ఈ రెండింటి యొక్క క్లోజింగ్లు కూడా మనకు సేమ్గా కానీ లేదా పైకి కిందికి కానీ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాచింగ్ హై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? ప్రీవియస్గా ఉన్న అప్ ట్రెండ్ అనేది మనకు క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అంటే బుల్స్ అనేవారు వీక్ అవ్వడం జరుగుతుంది. ఇక సేలర్స్ అనేవారు మార్కెట్లోకి ఎంట్రీ తీసుకుంటున్నారని మనకు తెలుస్తుంది. ఇది నార్మల్గా మనకు ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఫామ్ అవడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే మొదటి గ్రీన్ క్యాండిల్ అనేది ఒక బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. ఈ బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఈ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్లేస్ చేయడం జరిగింది. అక్కడ నుంచి వెళ్ళి మీరు ఆ వీడియో అనేది చూడవచ్చు. నెక్స్ట్ పాయింట్ గమనించినట్లయితే మనకు ఈ ప్యాటర్న్ యొక్క హై అనేది అంటే ఈ 2 క్యాండిల్స్ యొక్క హై అనేది ఆల్మోస్ట్ సేమ్గా ఉండాలి. అలా ఉంటేనే అది ఒక వాలిడ్ మ్యాచింగ్ హై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. అలాగే మనకు నెక్స్ట్ వచ్చే స్మాల్ గ్రీన్ క్యాండిల్ అనేది మనకు ప్రీవియస్గా ఉన్న గ్రీన్ క్యాండిల్ యొక్క లోని క్రాస్ చేయకూడదు. మరి ఈ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవచ్చు? మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారని అర్థం. దీని ద్వారా మనకు ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఈ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవడం జరుగుతుంది? మనకు జనరల్గా ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. పైన చూపిస్తున్న ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలో మనకు ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మరి ఈ ప్యాటర్న్ యొక్క అక్యురసీ పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? మీ దగ్గర ఉన్న ఏదో ఒక డీమేట్ అకౌంట్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు నచ్చిన ఏదో ఒక స్టాక్ని కానీ ఇండెక్స్ని కానీ ఓపెన్ చేసి మీరు డైలీ 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అలా చేసినట్లయితే మీకు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సిరీస్పై మీకు చాలా గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిన తర్వాత మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి? స్క్రీన్పై గమనించండి. మనకు
ప్రీవియస్గా ఒక అప్ ట్రెండ్ అనేది ఫామ్ అయింది. ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో మనకు ఈ మ్యాచింగ్ హై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత మనం ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ ప్రాపర్ రీటెస్ట్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దానిపైన స్టాప్ లాస్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనిని ఒక చార్ట్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇదేం చార్ట్ సార్, మనకు స్క్రీన్పై గమనించండి. ఎన్టీపీసీ డైలీ చార్ట్లో ఉన్నాము. గమనించినట్లయితే ప్రీవియస్గా మనకు ఒక అప్ ట్రెండ్ అనేది ఉండింది. స్వింగ్ హై ఏదైతే ఉందో అదే ప్రదేశంలో మనకు ఈ మ్యాచింగ్ హై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఒక ప్రాపర్ రీటెస్ట్ ద్వారా మనము ఎంట్రీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చిన మూవ్ను మీరు గమనించవచ్చు. సో ఇది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నారో వారు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అనేది మాకు ఒక మోటివేషన్గా వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.